ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో ముడిపడిన 3 అంశాలని ప్రస్తావిస్తాను సార్ చివరగా. ఒకటి పోలవరం. పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారు అని చంద్రబాబు నాయుడు అనేది మీరు 2018 ముందు, ఎన్నికల 19 ముందు మీరు విమర్శించారు. ప్రధానమంత్రి మోదీ గారు కూడా విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకున్నారని. ఇప్పుడు పోలవరాన్ని మళ్ళీ ఆయనే టేకప్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. పోలవరం పూర్తవుతుందా? పూర్తవదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందా? మేలు జరగదా? ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉన్నాయి. ఎందుకంటే ఇది నేషనల్ ప్రాజెక్ట్. దీనికి విస్తృత స్థాయిలో నిధుల్ని కూడా గత సంవత్సర కాలంలో 1.5 ఇయర్లో సమకూర్చడం జరిగింది. సో సమయానుకూలం, ఆలస్యమైన మాట వాస్తవమే. కానీ దీన్ని వచ్చే సంవత్సరం 2 సంవత్సర కాలంలో ఖచ్చితంగా పూర్తి చేసి దీని ద్వారా పూర్తి స్థాయి సామర్థ్యం ఇచ్చేలాగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సో పాజిటివ్గానే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఉన్నది. సో ఇక ఎలాగూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటంలో తన చిత్తశుద్ధి ఎలాగో చూపించింది కనుక త్వరలో అవుతుందనే ఆశిద్దాం. రెండోది సార్, రాష్ట్ర రాజధాని అమరావతికి 30-40 ఎకరాలు ఉంటే కనుక అది చిన్న మున్సిపాలిటీ అవుతుంది. దాన్ని ఇంకా భూసేకరణ చేయాల్సి ఉంటుంది అనేది ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఇంకో 30-40 ఎకరాలు ఏదో భూసేకరణ చేయబోతున్నారని చెప్తున్నారు. అసలు ఇప్పటికీ ఒక స్ట్రక్చర్ లేదు. అమరావతికి ఏడాది అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు ఇంకా టెండర్లు పిలవడం జరిగింది. ఏదైతే గతంలో మిగిలిపోయిన పనులు ఉన్నాయో, ఐఏఎస్ క్వార్టర్స్ కావచ్చు, లేదంటే కనుక సిఆర్డీ భవనం అయితే దాదాపుగా పూర్తిగా వచ్చిందని చెప్తున్నారు. అమరావతికి సంబంధించినంత వరకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తున్నా ఎందుకు ఇక్కడ ఇంకా పనులు మొదలు పెట్టలేదు అంటే ఏం చెప్తారు సార్? ఇంకా సంవత్సరన్నర పాలన అయిపోయింది, ఇంకా 3.5 ఏళ్ళు ఉంటుంది. చూడండి, ఖచ్చితంగా ఇటువంటి పెద్ద స్థాయి ప్రాజెక్టుల అమల్లో సమయం పడుతుంది. అంతగా వెంటనే రుణం మంజూరు అవగానే భవనాలన్నీ 6 నెలల్లో కట్టాలంటే సాధ్యం కాదు. కానీ ఆ ప్రక్రియ, మీరు అన్నట్టుగా ప్రక్రియ ముందుకెళ్తోంది. వచ్చే 2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేయాలి అన్నటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో కాబట్టి నేనైతే ఈ ప్రభుత్వ ఈ పర్యాయం 5 ఏళ్లలో వెల్ ఇన్ టైం అమరావతి పూర్తి స్థాయి నిర్మాణం జరుగుతుందని నేనైతే నమ్ముతున్నాను. దానికి తగ్గట్టుగా పూర్తి సహకారం, మెయిన్ అక్కడ డ్రాబ్యాక్ అక్కడ నిధులు. ఆ నిధుల్ని కేంద్రం సమకూర్చిన సందర్భంలో, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అనేక సంస్థలకు ఎవరికైతే భూములు ఇచ్చారో వారందరూ కూడా ఇక్కడ సంకల్పంతో ప్రభుత్వం వారి కార్యాలయాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. కనుక ఈ 2 ఏళ్ల సమయంలో ఖచ్చితంగా మంచి పురోగతి ఉంటుంది అన్నది నమ్మకం. సరే, చివరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు మీరు కూడా 2019 ముందు, 24 ముందు మీరు కూడా స్వయంగా వెళ్ళి మద్దతు పలకడం జరిగింది. ఇవాళ చూస్తే దాదాపుగా ఒక 5,000 మంది కార్మికులు తాత్కాలిక ఉద్యోగం తొలగించారని చెప్తున్నారు. ఏడాది కాలంగా మా మీద ఈ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది, మా మీద అక్రమ కేసులు బనాయిస్తుందని చెప్పి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు మొన్న 30 విభాగాలను వీటిని ప్రైవేటీకరణ చేయడానికి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. ప్రైవేటీకరణ ఆగిందా, ఆగలేదా? ఖచ్చితంగా ఆగింది. కాబట్టే ఎటువంటి నిర్ణయం జరగలేదు. కనీసం ప్రపోజల్స్ని కూడా కాల్ఫర్ చేయలేదు. ఫస్ట్ స్టెప్ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తర్వాత, CCEA క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ తర్వాత తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రపోజల్స్ని కాల్ఫర్ చేయటం. ఆ కాల్ఫర్ ప్రపోజల్స్ని ఇంతవరకు చేయలేదు. సో కాబట్టి ప్రైవేటీకరణ పూర్తిగా ఆగింది. కానీ అట్ ద సేమ్ టైం ప్లాంట్ని నిలబెట్టాలని, పూర్తి స్థాయిలో దీనికి సహకారం చేయాలని దాదాపుగా 11,500 కోట్లని కేంద్రం ఇవ్వటం జరిగింది. రాష్ట్రం కూడా తన వంతు సహకారం చేయటం జరిగింది. సో దీన్ని ఒక గాడిన పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఒక ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్ దెబ్బతింటానికి సొంత గనులు లేదు. అది చరిత్రాత్మకమైనటువంటి సమస్య, కొత్తగా వచ్చింది కాదు. దాంతోపాటుగా అధిక వడ్డీ రుణాలు, అనేక రుణాలు, అలాగే ముడి సరుకు లభ్యత, ఈ సమస్యలన్నీ తీరుస్తూ కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్లు ఇచ్చింది. మరో ప్రధాన సమస్య మరి ఎక్సెసివ్ మ్యాన్ పవర్ అని చెప్పడం జరిగింది. ఇదే సామర్థ్యం ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టర్లో దీనికంటే చాలా తక్కువ సంఖ్యలో ఎంప్లాయీస్ పనిచేస్తారు, ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నారు. భారం తగ్గించుకోకపోతే ఇది సంస్థ నిలబడదు అని చెప్పి నిర్ణయించి వారు అట్లా చేయటం జరిగింది. కానీ దీన్ని అలాగే 30 డిపార్ట్మెంట్స్లో
కొన్ని సర్వీసెస్ని వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తున్నారని విన్నాను తప్పితే దాని కారణంగా ఏదో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజీకరణ జరుగుతుంది అన్నది అవాస్తవం. అది ఖచ్చితంగా దానిపైన పాజ్ బ్రేక్ ఎప్పుడో వేయటం జరిగింది. నేను 2 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని పబ్లిక్గా చెప్పడం జరిగింది. మొన్న ఇచ్చినటువంటి ప్యాకేజీతో ఇది మరొకసారి రుజువైంది. కేంద్రం అమ్మే సంస్థలకి ఆ స్థాయిలో సహకారం ఎప్పుడూ చేయదు. సో చేస్తోందంటే దీన్ని నిలబెట్టాలని, దీన్ని మళ్ళీ లాభాల బాటలు పెట్టాలన్నది. సో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది ఆగింది, జరగదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పటికీ జరగదనేది మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు, అంతేనా సార్? అంటే నిర్ణయాన్ని వెనుక తీసుకోలేదు. టెక్నికల్లీ ఆ నిర్ణయం ఇంకా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏంటి? ప్రభుత్వం ఓన్లీ స్ట్రాటజిక్ రంగాల్లో ఉండాలి. దానిలో స్టీల్ రంగం స్ట్రాటజిక్ రంగంలో పెట్టలేదు. సో అంతిమంగా ఈవెన్ సెయిల్ను కూడా ప్రైవేట్ దిశగా తీసుకువెళ్ళాలి అన్నదే ఆలోచన. సో అటువంటిప్పుడు ఎప్పటికీ జరగదు అని చెప్పడం మరి అది బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు జరగనివ్వరు. ఈ 5 ఏళ్ల కాలంలో అయితే, వచ్చే 4 ఏళ్లలో అయితే జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించిన మంత్రి వర్మ గారు అదే శాఖకి సహాయ మంత్రిగా ఉన్నారు. ఒకవైపున ఇదే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. మొన్న ఈ మధ్యన కుమారస్వామి గారిని కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రైవేటీకరణ జరగదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా జీవోలు ఇవ్వడం అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక అపోహ కారణంగానో లేదా కావాలని చెప్పి దుష్ప్రచారం చేయటమో, సర్వీసెస్ని ప్రైవేటైజ్ చేస్తే అది ప్రైవేటీకరణ, సంస్థ ప్రైవేటీకరణ చేసినట్టు కాదు. అది క్యాపిటల్ మైన్స్ ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు సార్? దానికి లాభాల బాట పట్టించాలంటే క్యాపిటల్ మైన్స్ ని కేటాయిస్తే అది క్యాప్టివ్ మైన్స్ అలొకేట్ చేసినంత మాత్రం దానిపైన చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని దశాబ్దాలు పడుతుంది, కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది ప్రొడక్షన్లో రావటానికి. ఇది మొదటి నుంచి RINL పట్ల చూపించినటువంటి సవతి ప్రేమ లాంటిది. ఇప్పుడు కాదు, ముందెందుకు లేదు? ఈ సంస్థ మోడీ గారు PM అయ్యాక వచ్చిందా? 1980 నుంచి ఎందుకు లేవు అక్కడ? UPA ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు సొంత గన్లు? అప్పుడు లేదా స్టీల్ ప్లాంట్? అప్పుడు గన్లు అవసరం లేవా? సో గతంలో 30 సంవత్సరాలు ఇగ్నోర్ చేసి నెగ్లెక్ట్ చేసిన కారణంగా ఇప్పటికీ సంస్థపై ఆ భారం పడుతున్న మాట వాస్తవం. కానీ అది ఒక కారణం మాత్రమే. సొంత గన్లు లేకపోవటం అనేది ఒక కారణం మాత్రమే. ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా కేంద్రం వెళ్తోంది అంటే ఖచ్చితంగా ఈ ప్లాంట్ని కాపాడాలన్న ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. ఇంకో కీలకమైన విషయం సార్, విశాఖపట్నం మీద ఫోకస్ చేశారు మీరు గతంలోనూ. ఆ సమయంలో మెట్రో రైలు విశాఖ తీసుకురావాలని చాలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు అవుతుందా సార్ అది మెట్రో విశాఖకు? అది రాష్ట్ర ప్రభుత్వం, మెట్రో రైలు అన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన గతంలోనే ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినప్పుడు దాన్ని మరి 2018లో చేసినటువంటి మార్పులు, గైడ్ లైన్స్ మార్పుల ఆధారంగా రీసబ్మిట్ చేయమని అడిగితే అప్పుడు చేయలేదు. సో ఈ ప్రభుత్వం వచ్చాక, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ దిశగా ప్రయత్నాలు చేయటం జరుగుతోంది. ఖచ్చితంగా అది అవుతుంది అని ఆశిద్దాం. ఎందుకంటే విశాఖ దినదినాభివృద్ధి చెందేటువంటి మహానగరం. ఖచ్చితంగా కొత్త ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కొత్త నేషనల్ హైవే నిర్మాణం కూడా జరగబోతోంది. దాంతోపాటుగా మెట్రో కూడా అందుబాటులోకి వస్తే సామాన్య ప్రజలకి అలాగే బిజినెస్ అభివృద్ధికి కూడా అది గొప్ప అవకాశం అవుతుంది. సో మెట్రో విశాఖ నగరానికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కేంద్రం పూర్తి సహకారం అందిస్తూ దాన్ని కార్యరూపం దాల్చేలా చేస్తుంది. బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ భవిష్యత్తు? మీ రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ మీకు ఏ అవకాశం ఇవ్వబోతుంది అంటే ఏ అడుగు మనం వేసే అడుగులు ఏమీ ఉండవు. సో ప్రస్తుతం రాజకీయ కార్యకర్తగా మాత్రమే పనిచేస్తున్నాను. సో ఖచ్చితంగా పార్టీ భవిష్యత్తులో ఎటువంటి బాధ్యతలు ఇస్తే చేస్తాను, లేకపోతే ఒరిజినల్ ప్రొఫెషనల్ పోల్స్టర్గా, సెఫాలజిస్ట్గా, స్ట్రాటజిస్ట్గా అనేక సలహా సంప్రదింపులు చేసే కెపాసిటీ నాకు పార్టీకి ఉంది. సో ఆల్రెడీ నేను బీహార్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై ఆల్రెడీ నేను దానిపై దృష్టి పెట్టడం జరిగింది. పార్టీ పెద్దలతో కూడా మాట్లాడటం జరిగింది. సో పదవి ఉంటే పదవికి అనుగుణంగా పనిచేయటం, లేదంటే పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా నాకున్నటువంటి ప్రొఫెషనల్ స్కిల్స్ని, బ్యాక్గ్రౌండ్ని పార్టీకి ఉపయోగించేలా చేయటం, అదే కార్యాచరణ.